సింహరాశి వారికి జూన్ మాసం ఎలా ఉంటుందండి? సింహరాశి ఏమవుతుందంటే వెరీ ఇంట్రెస్టింగ్ అండి. వీళ్ళకి అష్టమ శని నడుస్తుంది. కొంచెం ట్రబుల్స్‌లోనే ఉన్నారు. గురువు వీళ్ళకి అగైన్ 12వ ప్లేస్‌లోకి రావడంతో అంత కొంచెం సపోర్టివ్‌గా ఉండదు. అంటే గురువు వీళ్ళకి మార్పు అంత అనుకూలంగా ఉండదు. సూర్యుడు అనుకూలంగా ఉంటున్నాడు. అంటే ఈ మంత్ వరకు అయితే ఓకే. బట్ మిగతా 2 గ్రహాలు అనుకూలంగా లేవు. కొంచెం అగెనెస్ట్‌గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. బట్ ఏదైతేనేమండి ఓవరాల్‌గా చూసుకుంటే ఇప్పుడు మారుతున్న 5 గ్రహాల్లో 3 గ్రహాలు వీళ్ళకి అగెనెస్ట్‌గా ఉన్నాయి. 2 గ్రహాలు పాజిటివ్‌గా ఉందని చెప్పుకోవచ్చు. ఓకే. ఎందుకంటే ఆ ప్రకారం మనం ఏం క్యాలిక్యులేట్ చేసుకోవాలి? ఒక 50-50గా ఉంది. కొన్ని విషయాల్లో ఛాలెంజింగ్‌గా ఉంది. కొన్ని విషయాల్లో బాగుందని మనం చెప్పుకోవచ్చు. కానీ కొంచెం ఆలోచించుకొని దూకుడుగా వెళ్ళకుండా కొంచెం ప్లానెడ్‌గా వెళ్తే బాగుంటుంది వీళ్ళకి. మెయిన్ మనం చెప్పుకోదగింది ఏంటంటే అండి, ఇందులో ఉన్న నక్షత్రాలు నేమ్ చెప్పుకొని తర్వాత డీటెయిల్‌కి వెళ్ళిపోదాం. ఇందులో మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర ఫస్ట్ పాదం అంతా ఇందులో ఉంటారు. ఇందులో పేరు బలం కనుక చూసుకుంటే మా, మీ, మో, మే, టాటి, టూటే అన్న అక్షరాలంతా ఈ సింహరాశి కింద వస్తారని చెప్పుకోవచ్చు. ఇందులో సూక్ష్మ గోచారం, లఘు గోచారం చూస్తే ఏమవుతుంది? 11వ స్థానంలో సూర్యుడు ఉండటం వల్ల విత్త లాభం ఆర్థికంగా బాగుంటుంది. ఇప్పటిదాకా ఎక్కడైనా మనీ వీళ్ళకి స్ట్రక్ అయ్యి ఉంటే ఆ స్ట్రక్ అయ్యి వచ్చే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. 11వ స్థానంలో అగైన్ 2 గ్రహాలు ఉన్నాయండి. బుధుడు ఉన్నాడు. బుధుడు 11వ స్థానంలో, అంటే సూర్యుడితో పాటు బుధుడు కూడా ఉండడం తోటి బుధాదిత్య యోగం అంటారు జన్మ జాతకంలో. వీళ్ళకి పుష్టిగా ఉంటారు, హెల్తీగా ఉంటారు అని చెప్పుకోవచ్చు. అంటే టోటల్‌గా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి ఎవరైనా జాబులు రావడానికి ఇది చాలా బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. చాలా పాజిటివ్‌గా ఉంది. ఈ రెండిటి కాంబినేషన్ జనరల్‌గా సాఫ్ట్‌వేర్ వాళ్ళకి బుధుడు బాగా స్ట్రాంగ్‌గా ఉంటారు. అలానే అధికారంలో పికప్ అవ్వడానికి సూర్యుడు బాగా సపోర్ట్ ఇస్తుంటారని చెప్పుకోవచ్చు. అయితే 9th హౌస్, 12th హౌస్‌లో కుజుడు, శుక్రుడు అంత సపోర్ట్ ఇవ్వటం లేదు వీళ్ళకి మనం చెప్పుకోవచ్చు. సో ఒక సైడ్‌లో హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండటం, ఇంటర్పర్సనల్ స్కిల్స్, భార్యతోటి భర్తల మధ్య గొడవలు ఇలా ఒక సైడ్‌లో ఉంటుంది. బట్ ఒక సైడ్‌లో ఆపర్చునిటీస్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. చాలా ఛాలెంజింగ్‌గా ముందుకెళ్తున్నారని మనం చెప్పుకోవచ్చు. దాన్ని బట్టి వీళ్ళు చక్కగా ప్లాన్ చేసుకొని వెళ్ళటం ఇంపార్టెంట్. మనకి 11th హౌస్‌లో సూర్యుడు ఉండటం ఏమవుతుంది అంటే అర్ధచ్చ, ఇంకా సంస్కృతంలో ముందు చూద్దాం, నెక్స్ట్ మనం రియల్ టైం ఇంటర్ప్రిటేషన్ చేద్దాం. వీళ్ళకి అర్ధచ్చ స్వకులాచార గృహే నిత్యోత్సవం శుభం నిత్య మాధుర్య భుక్తిచ్చ ఏకాదశి గతో రవి అంటారు. వెరీ సింపుల్గా అంటే గృహే నిత్య ఉత్సవం అంటారు. అంటే గృహంలో ఎప్పుడు ఉత్సవం జరుపుకుంటామండి? జాబులు వచ్చినప్పుడు, ప్రమోషన్స్ వచ్చినప్పుడు, బిజినెస్లో హ్యాపీ వచ్చినప్పుడు వెరీ సింపుల్గా చేసుకుంటూ ఉంటాం అనమాట. అంతేకాకుండా నిత్య మాధుర్య భుక్తిచ్చ సెలబ్రేషన్స్ కంటిన్యూస్గా ఈ మంత్ అంతా జరుపుకుంటూనే ఉంటారు కాబట్టి పెద్ద పెద్ద మ్యారేజెస్ అవి ఇవి చక్కగా వీళ్ళ ఇంట్లో అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అర్ధచ్చ స్వకులాచార అంటే మనకి సత్యనారాయణ వ్రతాలు, నోమాలు, పెళ్ళిళ్ళు ఇలా లాంగ్ డ్యూరేషన్గా ఉండే సెలబ్రేషన్స్ మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత కుజుడు అగైన్ వీళ్ళకి కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితుల్లో ఉన్నారు. 9వ స్థానంలో కుజుడు ఉండటంతో ఏమవుతుంది అంటే బేసికల్గా హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషనల్ మ్యాటర్స్లో దూకుడుగా వెళ్ళకూడదని చెప్తూ ఉంటుంది. మనకేం చెప్తారు? అసనాచ ధనశూన్యం శోషణం దేహపీడనం స్థాననాశనం విరోధచ్చ అని చెప్తారు. అంటే శారీరకంగా అలసటగా ఉంటుంది, ధనం అనేది ఎక్కువగా ఉండదు, మెయిన్ అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు పెడుతూ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. స్థాన భ్రష్టత్వం అగైన్ ఇక్కడ జాబ్లో ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. అంటే సూర్యుడు జాబ్కి సపోర్ట్ చేస్తున్నా కుజుడు ఇబ్బంది పెడుతూ ఉన్నారు కాబట్టి బ్యాలెన్స్డ్గా వెళ్ళవలసిన టైం అని మనం అనుకోవచ్చు. కుజుని వల్ల విపరీతమైన ఖర్చులు పెట్టేస్తూ ఉంటారు. స్టమక్ పెయిన్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. ఫాదర్కి కొంచెం వాళ్ళ ఫాదర్కి హెల్త్ బాగలేకపోతే కొంచెం ఇమ్మీడియట్గా కేర్ఫుల్గా చూపించడం చాలా ఇంపార్టెంట్. ఓకే. అగైన్ ఇక్కడ శుక్రుడు 12వ స్థానంలో అంత సపోర్ట్ ఎవరు, ఇది కూడా అంత మంచి పొజిషన్ కాదని మనం చెప్పుకోవచ్చు. ఏమవ్వచ్చు అంటే అగైన్ శస్త్రపీఠం, ఓకే, క్లేశం మహద్భయం కృష్యాది సర్వ విఘ్నం శాత్ అంటారు. అంటే బిజినెస్ కానీ, అగ్రికల్చర్ కానీ, వ్యవసాయం కానీ ఆటంకాలతో కదులుతూ ఉంటుంది. మహాభయం, విపరీతమైన భయానికి గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శస్త్రపీఠం అంటే ఆయుధాల వల్ల వాటి వల్ల ఇటు వల్ల గాయాలయ్యే అవకాశం ఉంటుంది. కొంచెం కేర్ఫుల్గా ఉండాలని చెప్పుకోవచ్చు. అంటే 3 గ్రహాలు వీళ్ళకి కొంచెం ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి, బట్ కొన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి తెలుసుకొని కేర్ఫుల్గా వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. రైట్. సో నక్షత్రాల ప్రకారం సింహరాశి వారికి ఎలా ఉందండి? నక్షత్రాలు కూడా వీళ్ళకి కొంచెం 50-50గా ఉన్నాయండి. ఒకటి మఖా నక్షత్రం వాళ్ళకి చూస్తే సాంస్క్రిట్లో చెప్దాం దేహపీడం, అంటే ఫిజికల్గా శరీరంగా బాధ పెడుతూ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. బాడీ పెయిన్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. కుజుని వల్ల అతిగా భయపడిపోతూ ఉంటారు.
తర్వాత శుక్రుని వల్ల కార్యనాశనం, అనుకున్న పని కాకుండా ఆటంకాలు పడుతూ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఒక బుధుడు మాత్రం చక్కగా సపోర్ట్ ఇస్తున్నారు. ఎన్ని ఉన్నా కానీ ఫైనల్గా సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారని చెప్తూ ఉంటుంది. అలానే పూర్వ పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళు కూడా సేమ్ సిమిలర్ ఉంటుందండి. హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అతిగా భయపడుతూ ఉంటారు. పరవాసము, అవుట్ స్టేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, వెకేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. టోటల్గా అనుకున్న పనులు కాకుండా ఆటంకాలు వస్తాయని చెప్పుకోవచ్చు. అలానే ఉత్తర పాల్గొనే నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి ఫారిన్ అవుట్ స్టేషన్కి వెళ్ళటం, ఫారిన్ వెళ్ళటము, రిమోట్ ప్లేస్కి వెకేషన్కి వెళ్ళటం, ఇల్లు వదిలి కొంతకాలం ఉండే అవకాశం ఉంటుంది. బట్ క్షేమంగా ఉంటారని చెప్పుకోవచ్చు. అతిగా భయపడటం, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయని చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా మనం చూసుకుంటే వీళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్, అతిగా భయపడటం అనేది ఎక్కువగా చూపిస్తుంది. మిగతా విషయంలో అనుకున్న పని కాకుండా ఆటంకాలు ఉంటాయని చెప్తూ ఉంటుంది. సో అలా ఉంది కాబట్టి మరి సింహరాశి వారికి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారండి? వీళ్ళకి ఎక్కువ రెమెడీస్ చేసుకోవాల్సింది శుక్రుడికి సంబంధించిన రెమెడీస్ ఎక్కువగా చేసుకోవాలండి. శుక్రుడికి సంబంధించి చేసుకోవాలంటే వెరీ సింపుల్. ఏమంటే శుక్రవారాలు నిష్టగా ఉండడం చాలా ఇంపార్టెంట్. తర్వాత తులసి చెట్టుకు చక్కగా నీళ్లు పోయటం చాలా ఇంపార్టెంట్. శుక్రవారం పూట మనకు వంట కదండి, వెజ్ ఫుడ్ ఎక్కువగా సాత్వికమైన ఫుడ్ తీసుకుంటుంటే బాగుంటుంది. స్త్రీలకి లేదంటే మదర్ కానివ్వండి, సిస్టర్స్, లేదంటే స్త్రీలకి కొంచెం ఏమంటారు హ్యాపీగా వాళ్ళకి ఏదైనా చేయగలిగితే చాలా బాగుంటుందని మనం చెప్పుకోవచ్చు. ఇంకా కొంచెం ధనానికి బాగా ఇబ్బంది పడిపోతున్నాం అనుకుంటే వీళ్ళకి మహాలక్ష్మి అష్టకం అని ఉంటుందండి. చాలా పవర్ఫుల్ మంత్రం. ఎనీథింగ్ మహాలక్ష్మికి సంబంధించిన, లేదంటే అష్టలక్ష్మి స్తోత్రం అని ఉంటుంది. ఇవి చదువుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. ఓవరాల్గా వీళ్ళు లక్ష్మీనారాయణ కాంబినేషన్లో దేవతలు దేవుళ్ళని పూజిస్తుంటే చాలా బాగుంటుంది. లక్ష్మీ నరసింహ కానివ్వండి, మనకి లక్ష్మీ వెంకటేశ్వర, లక్ష్మీ సాయిగ్రీవ, ఈ కాంబినేషన్ పూజలు చేసుకుంటూ ఉంటే చాలా చక్కగా ఉంటుందని తెలుసుకోవచ్చండి. జూన్ మాసంలో సింహరాశికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి? దాదాపుగా మరి స్వామి ఇందాకటి రాశి కాస్త కంగారు పెట్టారు. మరి సింహరాశికైనా మంచి యోగాలు ఉన్నాయా? చాలామంది వచ్చేసి అష్టమ గురుడు, అష్టమంలోకి వచ్చేసరికి స్వామి శని ఉన్నాడు, 12వ ఇంటికి గురుడు వచ్చేసాడు. మరి వీళ్ళకి విపరీతమైన ఖర్చు ఉంటుంది. మీరు కూడా కొన్ని ఛానల్ చెప్పారంటే గురుగ్రహాన్ని బట్టి ఆ ఫలితాలు అంటే గురుగ్రహాన్ని బట్టి వేరే ఫలితాలు, ఇంకో దాని వేరే ఫలితాలు ఉంటే ఎందుకు ఉండవు? గురుడు సంవత్సరం పాటు ఒకే రాశిలో సంచారిస్తాడు. ఈసారి ఆయన 5 నెలలు ఒక రాశిలో, తర్వాత 4 నెలలు ఒక రాశిలో, మళ్ళీ 3 నెలలు ఒక రాశిలో తిరుగుతున్నాడు. ఆయన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నాడు ఈసారి గురువు గారు. అంటే గురు సంచారం, అతి సంచారం అంటారు దాన్ని. సో ఎక్స్ట్రీమ్ జర్నీ. సో దాన్ని బట్టి గురు గ్రహ ఫలితాలు వేరు. అంటే వాటి నమ్మొద్దా అంటే వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. అసలు మాస ఫలితాలు ఏమిటి? ఈ మాసంలో మరి ఏమిటంటే 4 గ్రహాల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇందాక ప్రసారి చెప్పుకోవడం ఎందుకు? ఆ 4 గ్రహాలు గురు, శుక్ర, కుజ, బుధ గ్రహాల యొక్క ప్రభావం ఎక్కువ కనబడుతోంది. దాంతోపాటు చంద్రుడు గారు మారుతూ ఉంటారు. ఈ 30 రోజులు 29 రోజులు ఆయన ఎక్కడెక్కడ తిరిగాడు, ఎక్కడెక్కడ వేస్తా అన్నాడు అనే విషయాన్ని మనం బేరేజ్ వేసుకునే ప్రయత్నం చేయాలి. కాబట్టి మీరు ప్రధానికి కంగారు పడిపోయేటువంటి ప్రయత్నం చేయకూడదు. ఇక్కడ జూన్ మాసంలో మొదటి వారంలో శుభయోగం, 3వ వారంలో అదృష్టయోగం, ఆనందయోగం, 2వ వారంలో సమస్త దౌర్భాగ్య యోగాలు. ఇలా చెప్తారేంటండి స్వామి, వినడానికి భయంగా ఉంది, భయపెడతారు మీరు మనుషుల్ని, మీరు ఇలా భయపెట్టి జాతకాలు చూపిస్తుంటారు, ఇదంతా కూడా ట్రాష్, మీకు జాతకాలు చెప్పడం రాదు అంటే చెప్పడం రాకపోవడం ఏంటి? 2వ వారంలో బాగాలేదు, మీకు బాగాలేదండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారు, 4 జాపన్నాడు, 4 జాపారు, కళ్ళు బయట చూపిస్తారు, ముక్కు చూపించారు, నాడి పట్టుకున్నాడు అన్నాడు అంటే ఏమిటండి అంటారు, దీర్ఘంగా శ్వాస ఇస్తున్నారు, ఏమైంది, నాకేం రోగమా అంటే ఏం లేదు బాబు, కాస్త నీకు కొద్దిగా ఆకలి ఎక్కువగా ఉంది, తినడం లేదు, జీర్ణ ప్రక్రియ పనిచేయట్లేదు, కొద్దిగా శ్వాసక్రియ బాగాలేదు, కాస్త మందు కొట్టకు, దమ్ము కొట్టకు, దానివల్ల నీకు లివర్ ప్రాబ్లం వచ్చేస్తుంది అని చెప్తే ఏముంటుంది? మీ డాక్టర్ కాదు, పాడు కాదు, చేయి పట్టుకొని ముక్కు చూసి నోరు చూసి సరిపోద్దా అంటే తెలిసిపోద్ది ఆయనకి, నాడి పట్టుకొని తెలిసిపోద్ది ఆయనకి. కాబట్టి మనం చేసేటువంటి మార్పుని, జీవన మార్పు, నిత్య జీవన మార్పులుగా చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది, మీ ఆహార వ్యవహారాలు మార్చుకోండి అని చెప్తాను ఆయన. అదే జ్యోతిష్యం కూడా ఎక్కడెక్కడ బాగాలేదనే విషయం చెప్పడానికి అవకాశం ఉంటుంది. వైద్యుడి కంటే కూడా స్పష్టంగా చెప్పగలిగే అవకాశం. ఈ సమయంలో మీరు ప్రమాదంలో మీ యొక్క బుద్ధి వికాసం సరిగా పనిచేయకపోవడం నష్టం ఎక్కువగా ఉంటుంది చెప్పడమే జ్యోతిష ప్రధాన అంశం. ఏదో మీ కొరకు కేవలం పలానా ఎల్లయ్య జాతకంలో నేను చెప్పట్లేదు, పలానా వెంకటేశ్వర జాతకం చెప్పట్లేదు, పలానా రేవంత్ రెడ్డి జాతకంలో, పలానా చంద్రబాబు నాయుడు జాతకంలో చెప్పట్లేదు. ఈ రకమైనటువంటి ఈ రాశి ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా గోచార ఫలితాలు ఇలా ఉంటాయి, జాగ్రత్త. ఇది సూచన, జ్యోతిషం, సూచకం, శాస్త్రం అనే విషయాన్ని గమనించుకోవాలి. మీ జన్మజాతకంలో 90% రిజల్ట్ ఉంటుంది, ఆ విషయాన్ని గమనించుకోండి. ఏదేమైనా మరి సరే స్వామి, పరిస్థితి ఏంటంటే 2వ వారమే మీకు
కాస్త ఇబ్బందికర వాతావరణం. రెండో వారంలో కూడా 3 రోజులే, ఆఖరి 3 రోజులు. రెండో వారంలో ఆఖరి 3 రోజులు. మొదటి 4 రోజులు మళ్ళీ మీకు కాస్త సామాన్య ఫలితాలుగా ఉంది, పర్వాలేదు. భగవన్ నామస్మరణ చేసుకుంటూ తల్లిదండ్రులకి నమస్కారం చేసుకుంటే బాగుంటుంది. ఈ రెండో వారంలో ఆఖరి 3 రోజులు తీవ్రమైనటువంటి భావోద్వేగం, నష్టము, కష్టము, ఉద్యోగంలో లంచగొండలుగా పట్టుకోవడం, ప్రైవేట్ సెక్టార్లో ఉద్యోగాన్ని కోల్పోవడం, విద్యా నష్టం, ఉద్యోగ నష్టం ఉంటుంది. అదే 1-3 వారాల్లో ధనయోగం, ఐశ్వర్యం, ఆనందం, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్, లాటరీల వల్ల, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్కి, మహిళా మండలికి లాభాలు పొందుకునే అవకాశాలు, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకు కలిసి రావడం, అలాగే మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లె వారి లాభాలు, ఈవెంట్ చేసే వారికి ఈవెంట్స్ లభించడం, సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు పొందుకోవడం, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు. అలాగే ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు ఉన్నాయి. ఈవెంట్ చేసే వారికి గొప్ప ఈవెంట్స్ లభిస్తాయి. అలాగే మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, రైతులు, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలో కూడా శుభయోగాలు ఉన్నాయి. 4వ వారం చెప్పలేదు స్వామి, 4వ వారం సామాన్య ఫలితాలే ఉన్నాయి. కేవలం తల్లిదండ్రుల మాట వినడం వల్లనే ప్రయోజనాలు, సోదరులతో సఖ్యత ఉంటేనే లాభం, ఆస్తిపాస్తులు అమ్మకపోతే మంచిది, షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్ కాయిన్స్లో పెట్టుబడి పెట్టవచ్చు, కానీ దీర్ఘకాలికమైన పెట్టుబడి పెట్టాలి. లాటరీల వైపు కన్నెత్తి చూడకూడదు, ఇది నష్టాన్ని కలిగిస్తుంది. ఇలా మనం జాగ్రత్తగా ఉండగలిగితే 4వ వారం కూడా మీకు అనుకూల ఫలితాలు. భగవన్ నామస్మరణ చేయండి. తప్పనిసరిగా మీరు ఆంజనేయ స్వామి అష్టోత్తరం చదువుకోండి, లక్ష్మీ నరసింహస్వామి ప్రార్థన చేయండి. అలాగే భగవద్గీతలో 7వ నుంచి 11 అధ్యాయాలు చదవండి, శుభయోగాన్ని పొందుకుంటారు. ఇక పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి, రైతన్నలకి, సూపర్ మార్కెట్, కిరాణా వ్యాపారంలోను, మత్స్యకారులు, రొయ్యలు, చేపలు చెల్లె వారికి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను అనుకూలవంతమైన శుభస్థితి. ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపారాదులు లాభాలు పొందుకునే అవకాశాలు. ఎందుకంటే ఒకటి మనకి అద్భుతమైనటువంటి 1-3 వారాల్లో అత్యంత శుభయోగాలు ఉన్నాయి కదా, కాబట్టి అనుకునే సాధ్య అవకాశం. చాలామంది చెప్పినట్టుగా గురుగ్రహాన్ని బట్టి ఫలితాలు నేను కూడా చెప్తున్నాను. గురుగ్రహం వల్ల ఫలితాలు చూసుకుంటే మరి ఈ రాశి వారికి చాలా ప్రమాదం ఉంది. శని గారి అష్టమంలో, గురుడేమో 12ంటికి వచ్చేస్తున్నాడు 2వ తారీఖు నుంచి. మన నష్టం కదా, కష్టం ఎలా ఉంటుంది, కష్ట నష్టాలే ఉంటాయి. అది గురుడు యొక్క ప్రభావం వరకు మాత్రమే. కానీ జన్మజాతకంలో, గోచారంలో మిగతా గ్రహాలను బట్టి మీకు అనుకూల ఫలితాలే కనబడుతున్నాయి, కంగారు పడకండి. నెగిటివ్ ఉన్న ఫలితాల్లో మిగతా గ్రహాల నెగిటివ్ వల్ల ఎక్కువ ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కాస్త నెగిటివ్ ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటూ, తల్లిదండ్రుల మాట వింటూ, భగవన్ నామస్మరణ చేసుకుంటూ, దాన ధర్మాలు చేసుకుంటూ, జపమో తపమో చేసుకునే ప్రయత్నం చేస్తే మీకు లాభం. బట్ ఏదేమైనా ప్రస్తుతానికి 1-3 వారాల్లో సుఖం, సంతోషం, ఆనందం, ఐశ్వర్యం, వైద్యులకి, వేద బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహనిర్మాణకి అనుకూలవంతమైన స్థితి. ధన ధాన్య వృద్ధి, ఆనందకరమైన సంపద, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, విదేశాల్లో కూడా విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభం కనబడుతోంది. 1వ వారంలో, 3వ వారంలో చాలా మంచి ప్రయోజనాలు. 2వ వారంలో కాస్త నెగిటివ్ ఫలితాలు ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా ప్రశాంతమైనటువంటి భావన ఉంచుకోవడం, తల్లిదండ్రుల మాట వినడం. 4వ వారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల, నిదానంగా ఉండడం వల్ల శుభయోగము, ఆనందకరమైన సంపద పొందుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. బట్ ఈ మాసం, ప్రతి మాసం కూడా మీకు సమస్త ఆర్థిక ఆనందాది, అదృష్ట, ఉద్యోగ, వృత్తి విషయాల్లో లాభాలు పొందాలని, కొత్త వ్యాపార ప్రారంభం జరగాలని ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. సింహం వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుతం మీకు గురువు లాభస్థానంలో ఉండేటువంటి గురువు జూన్ 2వ తేదీ నుంచి వ్యయభావంలోకి వస్తున్నాడు. అందరూ భయపడతారు, బాబాయ్ వ్యయంలోకి వస్తున్నాడు గురువు ఏంటంటే. ఇక్కడ కూడా కొన్ని మంచి ఫలితాలు ఇచ్చేటువంటివి ఉంటాయి చెప్పాలంటే. అలాగే మీరు ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి విషయాల పట్ల మీరు జాగ్రత్త వహించాలి, మరియు అదేవిధంగా దేశకాల పరిస్థితులను బట్టి మనకి అంటే ఈ గురుగ్రహం మార్పు వల్ల దేశకాల పరిస్థితులు ఎటువంటి మార్పులు వస్తాయి అనేటువంటి అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ మీ సింహరాశి వారికి ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇక్కడ రాశిలో కేతు ఉన్నాడు, సప్తమంలో రాహు ఉన్నాడు. దీని మూలంగా తెలియని ఒక వైరాగ్యము, విరక్తి, కొద్దిగా ఆధ్యాత్మికం వైపు వెళ్ళడము, కొన్ని విషయాల పట్ల కొంత విముఖంగా ఉండడం జరుగుతూ ఉంటుంది. మీకు సప్తమంలో రాహు ఉన్నందుకు కొద్దిగా విదేశీ సంబంధాలు కుదురుతాయి. అయితే ఇక్కడ మనం మాట్లాడుకునేటువంటి విషయం గురువు మార్పు గురించి మాట్లాడుకుంటున్నాం. 12లోకి వచ్చినటువంటి గురువు, ఇక్కడ మనకి సందేహం కలుగుతుంది, బాబా ఏమిటి 12లో వచ్చిన గురువు ఏమవుతుంది అని. 12వ భావం అనేటువంటిది విదేశీ భావం కాబట్టి విదేశాలకు వెళ్ళడానికి ఆస్కారం ఎక్కువగా పెరుగుతుంది. అదేవిధంగా 12లో ఉండేటువంటి గురువు 4వ భావాన్ని వీక్షిస్తున్నాడు, అష్టమ స్థానాన్ని వీక్షిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ
ఈ 4వ భావం మీద గురువు ఉన్నందుకు, అష్టమం మీద గురువు ఉన్నందుకు ఇక్కడ ఏంటంటే ప్రధానంగా 4వ స్థానము అంటే మీరు ప్రాపర్టీ హౌస్ అంటారు. అంటే మీరు ఎప్పుడైనా సరే ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుగోలు చేద్దాం అనుకుంటున్నారు, లేదా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా విద్యా సంబంధించినవి చదువుకుందాం అనుకుంటున్నారు, ఖచ్చితంగా అనుకూలిస్తుంది. అదేవిధంగా విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉద్యోగం చేయడానికి ఈ 12వ స్థానంలో ఉండేటువంటి గురువు అనుకూలిస్తాడు. కాకపోతే ఎంతైనా కూడా శని, రాహు, కుజుడు యొక్క ప్రభావంతో ఉండే గురువు కాబట్టి ఇక్కడ మీకు ఇచ్చేటువంటి రిజల్ట్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ మీకు 12వ భావంలో ఉన్నందుకు ఇది కొంచెం అనుకోని ఖర్చులు, ఎంత కాదనుకున్నా సరే కొన్ని ఖర్చులు అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అదేవిధంగా కొంత రుణం లభిస్తూ ఉంటుంది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ అష్టమ శని యొక్క ప్రభావం, మీకు ప్రస్తుతం అష్టమ శని నడుస్తుంది. ఈ అష్టమ శని యొక్క ప్రభావం అనేటువంటిది గురువు యొక్క దృష్టి మూలంగా చాలా మటుకు తగ్గుతుంది. ఇక మీరు నిత్యము చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి? అష్టమ శని ప్రభావం కూడా తగ్గాలి అంటే ఏం చేయాలి అంటే ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయే నమః అనే మంత్రం చేయండి. కాస్త ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు అది కాస్త చూసుకొని చేయండి. కొన్ని దేవతా అంటే దేవతా ఆలయాల్లో మనకి ఆలయాలు ఉంటాయి, అక్కడ దేవతా సంబంధించిన కొన్ని ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి మీరు ఏదైనా సరే మీ సేవ చేయండి. ఖచ్చితంగా 12లో ఉండేటువంటి గురువు యొక్క నెగటివ్ ప్రభావం పూర్తిగా తగ్గుతుంది. అయితే ఇక్కడ గురువు పోయిన సంవత్సరంలాగే, మనం పోయిన సంవత్సరం చూడండి గురువు 3 రాశులు మారుతున్నాడు, బంగారం వెండి పిచ్చి పిచ్చిగా పెరుగుతుందని చెప్పాం. మీరు వీడియోలో చూసుకోవచ్చు, సంవత్సరం క్రితం చెప్పినటువంటి అదే రకంగా జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా గురువు 3 రాశులు మారుతున్నాడండి. పోయిన సంవత్సరం చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉండే గురువు మిథునం నుంచి కర్కాటకంలోకి 3 రాశులు మారి మరలా మిథునంలోకి వెళ్ళిపోయాడు. ఈ సంవత్సరం కూడా మనకి పరాభవనామ సంవత్సరంలో ప్రారంభంలో గురువు మిథున రాశిలో ఉండి దాని తర్వాత కర్కాటకంలోకి వస్తున్నాడు. జూన్ 2 నుంచి నవంబర్లోని మళ్ళీ మీకు సింహంలోకి వెళ్తున్నాడు. కాబట్టి మనం ఇది 7 నెలల క్రితం కూడా ప్రిడిక్ట్ చేసాం దీని విషయంలో. మరలా ఇక్కడ మారుతున్నాడు. మే జూన్ మాసంలో మళ్ళీ పెరుగుతుందని మనం చూడండి, పెరిగింది బంగారం. మరలా జూన్ మాసంలోకి మళ్ళీ ఈ యొక్క సంవత్సరం మొత్తము కూడా బంగారం యొక్క ధర బాగా పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీనిలో ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే దీన్ని పాపం కొంతమంది వాళ్ళకు ఉండేటువంటి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకోవడానికి ఇది ఒక అవకాశంగా భావిస్తూ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. నేను కాదనట్ల మంచిదే, కాకపోతే పాపం తెలియక బాగా పెరిగినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసి తగ్గగానే ప్యానిక్ అయిపోయి అమ్మేసి నష్టపోతున్నారు. కాబట్టి మీ యొక్క జాతక చక్రంలో గురు రవులు బాగుంటేనే బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేయండి. లేనట్లయితే బాగా ఎక్స్పర్ట్స్ ఉంటారు ఈ యొక్క ట్రేడింగ్ చేసే వాళ్ళు, వాళ్ళ యొక్క సూచనలు తీసుకొని ఎప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలో తెలుసుకొని చేయండి. చాలామంది తెలియక పెరుగుతుంది కదా అని పోయినసారి 1,85,000 ఉన్నప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి దాని తర్వాత గబగబాది ఒక 20-30,000 తగ్గేసరికి ప్యానిక్ అయిపోయి అమ్మేసి వాళ్ళ ఇంట్లో వాళ్ళతో గొడవలు పడి ఇలాంటి పరిస్థితులు కూడా ఏర్పడ్డాయి. అయితే ఈ సంవత్సరం అంతా కూడా అంటే వచ్చే సంవత్సరం 2027 మే వరకు కూడా ఇది పెరుగుతుంటుంది, మధ్యలో తగ్గుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. ఈ ఫ్లక్చువేషన్ వస్తూనే ఉంటుంది. నేను ఇది సంవత్సరం క్రితమే చెప్పాను, మరలా ఒకసారి మీకు గుర్తు చేస్తున్నాను. ఇక మరొక విషయం మీరు గమనించినట్లయితే గురువు మార్పు జరగనుంది కాబట్టి, అంటే మే మాసం నుంచే కొన్ని కోర్టు తీర్పులు, విచిత్రమైన కోర్టు తీర్పులు జరుగుతాయి. అసలు మనం ఊహించాం ఇలాంటి తీర్పు ఇస్తుందా, సుప్రీంకోర్టు అనుకోండి, హైకోర్టు అనుకోండి, అటువంటి తీర్పులు రానున్నాయి, గుర్తుపెట్టుకోండి. అసలు ఊహించాం ఏమిటి ఇలాంటి తీర్పులు ఇస్తుంది ఏంటి, ఇది సమాజానికి ఎంతవరకు అవసరం, అలాంటి తీర్పులు చూస్తాం. ఎందుకంటే గురువు తీర్పు కారకుడు అండి. లీగల్ వాటికి గురువు శుక్రుడు కారకుడు. కాబట్టి గురు శుక్రులు మిథునంలో కలుస్తున్నారు కాబట్టి అటువంటి కొన్ని లీగల్ చేయకూడని విషయాలు లీగల్ చేస్తూ ఉంటారు. ఇక పుష్కరాలు రాబోతున్నాయి, మనకి గురువు మారుతున్నాడు, గంగాదేవి యొక్క పుష్కరాలు రాబోతున్నాయి. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒకటే విషయం గుర్తుపెట్టుకోండి, ఈసారి పుష్కరాలకు వెళ్ళేటువంటి వారు చాలా జాగ్రత్త వహించాలి. ఎందుకంటే గురువు జలరాశుల్లో ప్రవేశిస్తున్నాడు. గురువు ఉచ్చస్థానంలోకి వెళ్ళడం, ఆ పుష్కరానికి వెళ్ళడం చాలా అదృష్టం. కానీ శనిరాహు ఎనర్జీస్తో ఉన్నాడు ఆ గురువు, కుజుడి యొక్క దృష్టిలో ఉన్నాడు. కుజుడి యొక్క దృష్టిలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడికి వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం తొక్కిసలాటలు, ఏదో ప్రమాదాలు, ఒక్కసారిగా వాటర్ రావడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగింది అంటూ ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా పుష్కరాలకు వెళ్ళినటువంటి వారు, నదీ ప్రవాహం దగ్గరికి స్నానానికి వెళ్ళినటువంటి వారు, సముద్ర ఒడ్డును నివసించేటువంటి వారు, నదుల దగ్గర నివసించేటువంటి వారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. సముద్రంలో ప్రయాణం చేసేటువంటి వారు, షిప్లో ప్రయాణం చేసేటువంటి వారు, సముద్రం లోపల పెద్ద పెద్ద క్రూజ్ వీటిల్లో ప్రయాణం చేస్తుంటారు. ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా
బోట్లో ప్రయాణం చేసేవారు ఖచ్చితంగా ఆ జాకెట్ ఒకటి ఉంటుంది, ఇట్లా వేసుకుంటాం. అంటే మనం ఒకవేళ పడవ మునిగిపోయిన మనిషి ఈజీగా బయటికి రాగలుగుతాడు. అది ఎట్టి బస్సులో పాటించండి. పడవలు నడిపే వాళ్ళు కూడా అది పాటించండి. ఏదో కొన్ని ఉన్నాయి కదా పర్లేదులే అనేటువంటి చేయకండి. ఎందుకంటే గురువు కర్కాటక రాశిలోకి వస్తూ కుజుడు దృష్టితోని శని రాహుతో ఉన్నాడు. దీనివల్ల ఏంటంటే కేవలం అది ఒకటే కాదు, నీటి మూలంగా జంతువుల మూలంగా వచ్చే వైరస్లు పెరుగుతూ ఉంటాయి. కాబట్టి అందరూ కూడా ఇక్కడ ప్రధానంగా ఏంటంటే మీరు ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల్లో గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చండీ వినడం, మీకు ఇంట్లో చండీ వినండి, లేదా ఇంట్లో చండీ చేయించుకోండి. ఏమైనా అంత స్తోమత లేదు, చండీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటిది అంటారా, చక్కగా మీకు ఆలయాల్లో జరుగుతూ ఉంటుంది. సామూహికంగా అక్కడికి వెళ్ళి పార్టిసిపేట్ చేయండి. ఇప్పుడు అది కూడా నా దగ్గర డబ్బులు లేవు, చాలా ఇబ్బందులు ఉన్నానని ఇంకెక్కడ చేయను అంటే అక్కడ జరిగేటువంటి ప్రాంగణంలో వెళ్ళి కూర్చోండి. ఖచ్చితంగా 25% మీకు వస్తుందని శాస్త్రం చెప్తుంది. లేదా రోజు లలిత చదువుకోండి. ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలంటే పోయినసారి మనకు కోవిడ్ వచ్చింది కదా, కాబట్టి ఎటువంటి రోగాల బారిని పడకుండా ఉండాలి అంటే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారణి అగ్రగణ్య చింత్య రూప కలికల్మశనాశనయ. మనం చెప్పుకున్నాం గతంలో ఏమంటే విపరీతమైన ఎండలు వస్తాయి అని, ఎందుకంటే కుజుడు కూడా మేషంలోకి వస్తున్నాడు అని. అదేవిధంగా విపరీతమైన ఎండలు చూస్తున్నాం. 45 దాటుతుంది అనుకున్నాం, అదే రకంగా 45 దాటి 50 దాకా కూడా వస్తూ ఉంటుంది. అదేవిధంగా విపరీతమైన వర్షాలు కూడా పడనున్నాయి, గుర్తుపెట్టుకోండి. జల ప్రళయాలు, జలం అయ్యి బాబు ఏమిటి ఇంత విపరీతమైన వర్షాలు అనుకుంటూ ఉంటాం. కాబట్టి దయచేసి సముద్రపు ఒడ్డున, నది ఒడ్డున, చెరువుల దగ్గరలోనే, నీటి ప్రాంతాలకు దగ్గరగా ఉండేవారు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం మీ అందరికీ పరిపూర్ణంగా కలగాలని మరోసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొద్ది పడేస్తారు. వాళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంటే కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.